తెలంగాణ రాష్ట్రంలో బీసీయూఎఫ్ ఏం పార్టీ? బ్యాక్వర్డ్ క్లాస్ యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక పార్టీ ఉంది. ఆ పార్టీలో చింతపండు మల్లయ్య జాయిన్ అవ్వబోతా ఉండు. చింతపండు మల్లయ్య జాయినింగ్ ని వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు. బీసీఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరి ఐతగోని రాఘవేందర్ గౌడ్ సాబ్ మనోడు ఏం చేస్తారంటే ఈ సన్నాసి చింతపండు అనే ఈ దద్దమ్మ పిలవలేదట. ఏమంటారుగా షెట్టు పేరు చెప్పుకొని కాళ్ళు చెప్పుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీఎఫ్ పార్టీ కబ్జా చేయాలి, లేదంటే బ్లాక్ మెయిల్ చేయాలి, గుంజుకోవాలి, లాక్కోవాలని ఒక ప్రయత్నంలో చింతపండు మళ్ళీ అలా రాష్ట్ర అధ్యక్షుడిని అవమానిస్తూ ఎవరైతే సమ్మె బొందలేసిడో వాడే పోయి తులసి నీళ్లు పోసినట్టుగా ఈ దుర్మార్గుడి అలా బీజేఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అవమానిస్తూ తన ఆవేదనను పట్టించుకోకుండా ఇక నేను తాజికిస్తాన్లో పెడతానా, మా అయ్య జాగిరి బాగా సంపాదించిన మందిని ముంచి, సో ఇక నేను తాజికిస్తాన్లో మీటింగ్ పెడతానా రారి, ఇక తెలంగాణ రాజ్యాధికారం బీసీలకు రాబోతానని చెప్పేసి అనుకుంటా ఇక బీసీలు 4 కోట్లలో ఎవడు లేడు, బీసీలు వీడొక్కడే బీసీ అన్నట్టుగా కలరింగ్ ఇచ్చుకుంటా ఆ బీసీఎఫ్ పార్టీని కబ్జా చేసి ఇక నేనే అంటే ఏళ్ళకి పోయినా నేనే మొనగాని, రేపు బీసీ ముఖ్యమంత్రి కావాలని అది నేనే కావాలి, ఇంకోటి కావద్దు మళ్ళా. సో బీసీఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే నేనే కావాలి, ఇంకో ఎవరు కావద్దు. ఇక సో ఇలాంటి నీచమైన ఆలోచన ఈ సన్నాసుల గురించి మనం మాట్లాడదాం. ఏమంటారంటే బీసీఎఫ్ పార్టీ మల్లిగాని సభకు దూరం అంటారు. ఇది నేను చెప్తలేను, వాళ్ళే చెప్తారు. వాళ్ళు ఒక వీడియో చేసిరు, ఇది వాళ్ళకి సంబంధించిన వీడియో. దాదాపుగా 10-11 గంటలు అవుతాను. తీర్మానం వల్ల బీసీఎఫ్ పార్టీలోకి వస్తా ఉండు. అయితే రాష్ట్ర కమిటీకి సమాచారం అవసరం లేదా? ఈ చింతపండు మల్లిగాడు ఇలా సాయంత్రం 7:30కు లైవ్ ఉంటుంది. మల్లిగాడు ఏం మాట్లాడతాడు, మనం దానికి ఏం కౌంటర్ కొడతాం. సాయంత్రం ఇదే లైవ్. ఎందుకంటే పట్టపగటీలు వాళ్ళ సొంత పార్టీలో జాయిన్ అయ్యకుండా మన ఇంటికి వచ్చి మన ఇంట్లోనికి సమాచారం లేకుండా ఎట్లేస్తారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీఎఫ్ పార్టీకి రాష్ట్ర కార్యవర్గం ఉన్నది, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. ఆ పార్టీ ఎప్పటి నుంచో మనుగడలో ఉన్నది. సరే కష్టమో నష్టమో బతికి బటగడతాను. ఇవాళ పైసలు ఉంటే రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తే, ప్రజల్ని మోసం చేస్తే, ఒక పేపర్ ఉంటే, ఒక ఛానల్ ఉంటే మన అయ్యా జాగ్రత్త గుంజుకోవచ్చా అని ఒక ప్రశ్నను ప్రజలందరూ ఆలోచించాలి. ఇలా వీడు బీసీఎఫ్ పార్టీని గుంజుకుంటాను, ఒకరి చేతులకు వెళ్ళి గుంజుకున్నాడు. ఎప్పుడు వీడు పరాన్న జీవే, ఎప్పుడైనా వీడు పరాన్న జీవి. అయితే దళితుల మీద, అయితే బీసీల మీద, అయితే బీజేపీ మీద, అయితే కాంగ్రెస్ మీద, ఎవరో ఒకరి మీద ఆధారపడి బతికే పరాన్న జీవే వీడు. ఇలా కళ్ళ ముందర వాళ్ళ పార్టీ నాయకుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని అవమానిస్తూ ఈయనయ్యా జాగిరైనట్టు ఇలా ఆ పార్టీని లాక్కునే ప్రయత్నం చేస్తూ దీన్ని బీసీల రాజ్యాధికారం అంటాడు. వానికి రాజ్యాన్ని చేతిలో పెట్టుకోవడం కోసం, రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేయడం కోసం, రేవంత్ రెడ్డికి నా పతార ఇంత అని చూపించడం కోసం ఈ దుర్మార్గుడు ఎలా బీసీఎఫ్ పార్టీని లాక్కునే ప్రయత్నంలో పైసలు సంపాదించి మంది ఎంగిలి మెతుకుల్ని రేవంత్ రెడ్డి ఉచ్చవాగి పైసలు సంపాదించుకొని బీసీల కోసం ఏర్పడ్డ ఒక పార్టీలో ఒక బీసీని అణగదొక్కుతూ ఈ సన్నాసి నా కొడుకు ఇలా లేవాలనుకుంటాను. ఇదే బీసీఎఫ్ ఇలా పెట్టబోయే సభ. ఈ దుర్మార్గమైన కార్యక్రమానికి మరి మీరు పోతే మీరు చేస్తే సాగురు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏమంటారంటే ఈ సభకు మేము రావట్లేము, రాము కూడా. సో ఎవరైనా సరే బీసీఎఫ్ పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు ఈ సభకు పోవాలని అవసరం. ఇది తీర్మానం మల్లిగాని సభ, ఇది బీసీఎఫ్ సభ కాదని చెప్పేసి ఇలా వాళ్ళు చెప్పదలుచుకున్నారు. తాజికిస్తాన్కు పైసలు మరి ఎవరిస్తారు లేదని సాయంత్రం కూడా మనం మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా గత కొన్ని రోజులుగా బీసీల రాజ్యాధికారం తెస్తా అని రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకులు తిని, రేవంత్ రెడ్డి ఊంచినది తిని బయటకు వచ్చిన బద్మాష్ గాడి అలా బీసీల రాజ్యాధికారం అంటాడు. ఒక బీసీ బిడ్డను అనగదొక్కుతాడు, ఒక బీసీ బిడ్డను అనగదొక్కిండు. ఎంతో మంది బీసీ బిడ్డల భవిష్యత్తులో దెబ్బ కొట్టి అందరినీ అనదొక్కి అందరూ చావాలని నేను ఒక్కనే బతకాలి, అందరూ చావాలని నేను ఒక్కనే బతకాలనే సిద్ధాంతం కలిగిన ఈ సన్నాసి నా కొడుకు ఇలా మరి సభ పెడితే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారో దయచేసి గమనించాలి. వీడు బీసీ ద్రోహిగా చూడాలి. ఇవాళ పెట్టబోయేది బీసీ ద్రోహ సభ అని అనుకుంటాను.
ఎందుకంటే పట్టపడి ఒక బీసీ బిడ్డను ఒక గౌడ బిడ్డను తొక్కేస్తూ తన చేతిలోకి వెళ్ళి పార్టీని గుంజుకునే దుర్మార్గమైన ఈ సభను బీసీ ద్రోహ సభ అని చెప్పాలి. వీడు బీసీ ద్రోహిగా ఇలా బీసీఎఫ్ పార్టీని నాశనం చేస్తానికి జాయిన్ కాబోతాను. నేను దేవుని చెప్తాను, వీడెంత దుర్మార్గుడు, వీడెంత అవకాశవాది అనేది దేవుడి నుంచి ఛానల్ పెట్టిన దేవుడి నుంచి మాట్లాడుతా ఉన్నా. అందువల్ల నాలాంటి వాళ్ళం కూడా ఎదగనియకుండా అనుక్షణం ఛానల్ పైన రిపోర్ట్లు కొడుతూ బతికే నీచపు నా కొడుకని మరి ప్రజలు కూడా గమనించాలి. ఈడు ఇలా సభ పెట్టబోతా ఉంటే వాళ్ళ సొంత పార్టీలో ఉన్నోళ్ళు వ్యతిరేకిస్తారు. ఇట్లా వీడియో చేసారు. ఆ తీర్మారు మళ్ళా బీసీఎఫ్ లోకి తీర్మారు రాష్ట్ర కమిటీకి సమాచారం అవసరం లేదా? బీసీఎఫ్ తెలంగాణ రాఘవన్న ఈయన వీడియో చేసింది. ఈ వీడియో చేరకుండా వాడిని కుట్ర జరుగుతాను. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వాడు ఉన్నాడు కదా సుదర్శన్ ఏం దర్శనం కానీ ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఈయన యొక్క నాయకత్వాన్ని నెట్టేయాలి. ఇప్పుడు మల్లిగాడు చేసే లత్కోర్ల లంగా పంచాలు మొత్తం గయ్యే ఉంటాయి. ఎవడో ఇప్పుడు ఆర్ కిషన్ను తొక్కేయాలని చూస్తాడు, ఈదల రాజేందర్ తొక్కేయాలని చూస్తాడు, జాజుల సీనను తొక్కేయాలని చూస్తాడు. అందరినీ తొక్కేసి నేను ఒక్కనే కూర్చోవాలి, నేను ఒక్కనే పందికొక్కు మేసినట్టు మేయాలి. ఎవడు కూడా బతుకోద్దు. ఇంకా ఇలాంటి రాజకీయ ఆలోచనలు కానీ నీచవు నా కొడుకుని మరి ఆ సాయంత్రం వరకు వీని బండారం మొత్తం బయట పెడదాం. నేను అనుకుంటా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీని వైపున లేరు అనుకుంటాను. ఎవడైతే వీని ఎంగిలి మెతుకున్నాడో, ఎవడైతే వీళ్ళలాగా దుర్మార్గమైన ఆలోచనలో అలాంటి వాళ్ళే వీని వెనక ఉంటారనుకుంటా. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఇలా మల్లిగాడని ఒక నీచుడు ఇలా ఈయన పేరు కూడా తీయడు, నేను గ్యారంటీ ఇస్తా. ఈయన పేరు కూడా ఈ దుర్మార్గుడు వెళ్తాడు. వీనికి ఇంకో ఈయన దాకా పెరిగింది మస్తీ. ప్రజల సొమ్ము మేర్చి 5 రూపాయల 50 పైసలు బిచ్చం అడుక్కొని కోట్లు సంపాదించింది కదా. సో అట్లా బిచ్చం అడుక్కొని కోట్లు సంపాదలేదు కాబట్టి ఆయన దొక్కేస్తాను. పైసలు లేవు, పతార లేదు, నీతి నిజాయితీ ధర్మం పట్టుకొని నిలబడ్డోడు ఇట్లుంటాడు, లుచ్చా నా కొడుకు ఇట్లా ఉంటారని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాను. దయచేసి యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజం కూడా గమనించండి. ఇలాంటి దుర్మార్గం రాజకీయాల్లో పండబెట్టి తొక్కండి. లేదంటే ఇవాళ నాయకులను మోసం చేస్తాడు, పార్టీలను మోసం చేస్తాడు, పార్టీలు మారుతాడు. రేపు ప్రజలు మోసం చేస్తాడు, ప్రజల్ని కూడా నాశనం చేస్తాడు. ఇలాంటి నీచమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు రాజకీయాల్లో బొందబెట్టకపోతే ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య విలువలకు రాజకీయాలకే మచ్చ తెచ్చే దుర్మార్గులు మరి ఇలాంటి ఎదవలు కనిపిస్తారా? వీడియో ఇలా పెట్టే సభ ఈయన ఉండడల్లా నేను అనుకుంటాను. మరి లేదు చెప్పలేము, కాళ్ళ మీద వాడికి గుంజుకొచ్చినా గుంజుకొస్తాడు. వానికి రాని రంకులు లేవు, వానికి తెలియని రంకులు కూడా లేవు. ఈ తెలంగాణలో అన్ని వేషాలు వేసిన భోగంగాడు కాబట్టి మరి వాడు ఏ వేషం వేస్తాడో ఇలా సాయంత్రం వరకు వాడు ఏం పెడతాడో దానికి మనం ఏం మాట్లాడలేదు. సాయంత్రం మాట్లాడదాం. వాళ్ళైతే వ్యతిరేకిస్తారు. ఇలా ఇంతవరకు ఆ వార్త కనిపిస్తుంది. ఇంకా రాసుకుండు తర్వాత చూద్దాం. ఇంకా ఆయన ఏం పొడిచి రాస్తాడు. ఇక నేను బీసీల కోసం పొడుతానా పీక్తాను. ఎందుకంటే మనకి అహంకారం. ఎవరు చూడపోయినాడు, నేను మాట్లాడితే చూస్తారు. ఆ బీసీఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ మాట్లాడి ఎందుకు చూస్తారు? ఆయన చూడరు కదా.